ఉదయం ఈరోజు 23వ రోజు మన కర్నూలులో సన్స్ పార్కు ఈ 3 కిలోమీటర్లు కొట్టడం జరిగింది. సరే ఏది ఏమైనా కూడా ఈరోజు తమిళనాడులో నిన్న విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది రాష్ట్రం పైన అన్నారు. మరి ఈ అప్పు గురించి తెలియక సంక్షేమ పథకాలు ముందే అనౌన్స్మెంట్ చేశారా? ఈ అప్పులు తెలుసుకునే కదా సంక్షేమ పథకాలు ఏవి అమలు చేస్తే ప్రజలకు చేకూరుతాయని తెలియాల్సింది. ఇప్పుడు ప్రతి పెళ్ళికి 8 గ్రాములు బంగారంట పెళ్ళి అయితే. తర్వాత ఉచిత విద్యుత్ అని చెప్పాడు 200 యూనిట్లు. తర్వాత ప్రతి మహిళకు 2500 రూపాయలు, నిరుద్యోగులకు 4000 రూపాయలు, ఇలా చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. మరి 10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇవన్నీ తెలియాలి కదా. సరే ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా కూడా విజయ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైనా కూడా సంక్షేమ పథకాలు పెట్టాలి రాష్ట్రంలో అన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్, తర్వాత ఆర్థిక స్థితిగతులు, అప్పుల గురించి ఆలోచించే సంక్షేమ పథకాలు అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది. సరే ఏదేమైనా కూడా అందరికీ ధన్యవాదాలు.